ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన బిడ్డల పట్ల ఎలాంటి ప్రణాళికలు ఆయన సిద్ధం చేశాడో, అలాగనని దేవుడి బిడ్డలను భూమి మీద లేకుండా తుడిపివేయాలని శత్రువులు చేసిన పన్నాగములను ఒక్క రాత్రిలోనే దేవుడు సీన్ రివర్స్ చేసి ఆ శత్రువులను భూమి మీద లేకుండానే తుడిపివేసిన సంగతులను మనం దేవుని వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. నేటి దినాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికా, ఇజ్రాయెల్ దేశం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భయంకరమైన దాడులు చేశాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ మాత్రమే కాదు, తన కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్లుగా ఆ ఇరానీ మీడియా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఖమేనీ 1889 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు నిరంకుశ పాలన చేశాడు. తర్వాత అసలు యూదులను అందరినీ కూడా ద్వేషించాడు. భూమి మీద యూదులను లేకుండా చేయాలని ఖమేనీ అప్పటి నుంచి ఒక భావజాలం కలిగి ఉన్నాడు. చాలామందిని చంపుతూ వచ్చాడు. స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా చేస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలిస్తే అసలు భూమి మీద యూదులను లేకుండా చేస్తేనే మన మెస్సియా హిమాం అనే ఆయన ప్రవక్త భూమి మీదకి వస్తాడని ఆయనకు భావజాలను కలిగుండి వారి గ్రంథాల్లో రాసి ఉన్నాయని యూదులను తుడిపిపెట్టాలని ఈయన ప్రణాళిక రచించాడు. ఆనాడు ఇదే జరిగింది. అయితే వారి గ్రంథాల్లో రాసి ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఇజ్రాయెల్ దేశం మీద ఖమేనీ ఈ విధంగా పన్నాగానికి పూనుకున్నాడు. అంతకుముందు కూడా చాలామంది ఇజ్రాయేలులను, యూదులను చంపాలని హిట్లర్ అని ఆయన, జోసెఫ్ స్టాలిన్ అని ఆయన లక్షల మంది యూదులను చంపివేశారు. వారు కూడా భూమి మీద లేకుండా అయిపోయారు. నేటి యుగపు ఈ ఖమేనీ కూడా ఇలాగనే జరిగిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలును భూమి మీద లేకుండా చేయాలని ఆయన అనేకమైనటువంటి మిస్సైల్స్ని భూమి అండర్గ్రౌండ్లో చేసి ఇజ్రాయెల్ దేశాన్ని లేపేద్దామని ఆయన అనుకున్నాడు. కానీ జరిగినది ఏమిటంటే, అదే మిస్సైల్స్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు అదే మిస్సైల్స్ మీద ఈ ఖమేనీ హతమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అసలు దేవుడి ప్లాన్ ఏంటి అనంటే, మన ఎస్తేరు గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే ఎస్తేరు గ్రంథం కూడా అక్కడ ఏం జరిగింది? ఎస్తేరు గ్రంథం పారసిక రాజ్యంలో జరిగింది. పారసిక రాజ్యం అంటే నేటి ఇరాన్ దేశమే. ఈ ఇరాన్ దేశం అంటే ఆనాడు హామాన్ అనేవాడు ఈ భూమి మీద యూదులను లేకుండా చేయాలని ఆయన ఒక కుట్ర పన్ని రాజు ఉంగరం చేత ఆయన ఒక కుట్రపూరితమైనటువంటి శాసనాన్ని తీసుకుని వచ్చాడు. అలాగనే రెండవది ఏంటంటే, మొర్దెకైని ఉరి తీయాలని 75 అడుగుల ఎత్తులో ఆయనకు ఉరుకుని సిద్ధం చేశాడు తన ఇంట్లోనే. ఉదాహరణ చెప్పాలిస్తే 75 అడుగుల ఎత్తు అంటే 7 అంతస్తులు ఒక భవనం లాంటిది. అంత ఎత్తున ఉరికమ్మాన్ని తయారు చేశాడు. అయితే యూదులు దిక్కులేని స్థితిలో వారందరూ కూడా కన్నీటితో ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువులైతే ఏం చేస్తున్నారంటే, ఆ యూదులు చనిపోయారు, మొర్దెకైని ఉరి తీస్తున్నాం అని రాత్రి వాళ్ళు పండగలు చేసుకుంటూ, వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ, శత్రులు ఎంతో పండగలు చేసుకుంటున్నారు. అయితే ఏం జరిగింది? ఒక్క రాత్రిలోనే సీన్ రివర్స్ అయిపోయింది. ఆ భయంకరమైన మరణం వస్తుందన్న రాత్రే యూదులకు మహారక్షణను దేవుడు ఎస్తేరు ద్వారా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఒక్క రాత్రిలోనే హామాను అనేవాడు 9వ అధ్యాయం
ఒకటో వచనంలో చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథం 9:1 చూసినట్లయితే, ఏ హామాన్ అయితే మొర్దెకైని ఉరి తీయాలని కుట్ర చేశాడో అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఆ రాత్రి వారు కార్చిన కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చాడు. ఏ శత్రువులైతే పండగలు చేసుకున్నారో అయితే ఆ శత్రువులందరూ కూడా హతమైపోయాడు హామాను. అయితే యూదులకు అదే మార్చి నెలలో, అదే నెలలో మరి పూరీము అనే పండగ చేసుకున్నాడు. పూరీము అనే పండగ అంటే శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ఒక విజయ సూచకంగా మా దేవుడు ఇచ్చాడని పూరీము పండుగ ప్రతి సంవత్సరం వాళ్ళు మార్చి నెలలో చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇదే మార్చి నెలలో ఈ పూరీము పండగకి ఒక 3 రోజుల ముందే ఇదిగో ఈ ఖమేని అనే నేటి యుగపు హామాను కూడా ఇజ్రాయెల్ అలాగే అమెరికా దేశం ఆ ఖమేని ఏ ఆయుధాలు మిసైల్స్ అయితే సిద్ధం చేసి ఇజ్రాయెల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలని ఈ ఇరాన్ దేశపు మరి సుప్రీం లీడర్ అయిన ఖమేని కూడా ఆయనకు పన్నాగాలు పన్నాడు. అదే ఆయుధాలు, అదే మిసైల్స్ ద్వారా అమెరికా ఇజ్రాయెల్ దేశం దాడి చేసి ఈ సుప్రీం లీడర్ని హతము చేసినట్లుగా ఈ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, శత్రువైన వాడు దేవుని బిడ్డలను హంతం చేయాలని చూస్తే అదే శత్రువుల ఎదుట దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన పండగని ఏర్పాటు చేస్తాడు అనే సంగతి మనం చూస్తున్నాం. ఆనాడు కూడా ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఉన్నాడే, తన పిల్లలను, యూదుల పిల్లలను నేలల్లో ముంచి చంపాలని ఆయన నైలు నదిలో వేలాది మంది పిల్లలను చంపేశాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే ఐగుప్తులను ఎర్ర సముద్రంలో ముంచి చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. తొలిసూరి పిల్లలను ఐగుప్తు దేశంలో చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే బబులోని దేశంలో దానియేలుని సింహాల బోన్లో వేసే చంపాలని వాళ్ళు కుట్రలు పనితే అదే సింహాల బోనులో మరి రాత్రికి రాత్రే దానియేలును బయటికి తీసుకొచ్చి శత్రువులను అదే సింహాల బోన్లో చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం అంటున్న మరి యూదులను రాత్రికి రాత్రే మరి చంపాలని హామాను పన్నాగం పన్నితే అదే రాత్రికి రాత్రే మహారక్షణ తెచ్చి అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీసినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. శత్రువు పన్నాగం నీ మీద పన్నుతుంటే దేవుడు ఆ శత్రువుల ఎదుటే నీకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఆ విడుదలని దేవుడు దయచేయబోతాడు. దేని స్తోత్రం. రాత్రికి రాత్రి సీన్ రివర్స్ అయిపోయినట్లుగా చూస్తున్నాం. ఈరోజు వాక్యం ఇచ్చిన పిల్లారా, ఏ దుష్టుడైతే నిన్ను మరణాన్ని తీసుకొస్తున్నాడో, నీకు శ్రమలు తీసుకొస్తున్నాడు, నిన్ను అంతం చేయాలని చూస్తున్నాడు, నీకు కన్నీళ్ళకు కారణం అవుతున్నాడు, నీ దుఃఖానికి మరి వాడు శత్రువు కారణం అవుతున్నాడు, అదే కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తున్నాడు. అదే మరణము అవుతావు అని శత్రువు అంటున్నట్లయితే అదే దేవుడు మరణం శత్రువులకు అనుగ్రహించి నీకు దేవుడు పండగని దేవుడు ఆయుష్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియులరా, దేవుడు మన జీవితాల్లో కూడా ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ ఏంటి తెలుసండి? శత్రువు ఒకటి తెలిస్తే దేవుడు మన పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికను తలచి ఉన్నాడు. అయితే యూదులు ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకడి దేవుడు ఎక్కిరించబడడు, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటని కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ఇదిగో హామాను ఏదైతే ఉరికొయ్య తయారు చేశాడో అదే ఉరికొయ్య మీద మరి ఆ మొద్దుగాయ కోసం తయారు చేస్తే అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీసినట్లుగా మనం చూసాం. అలాగే ఖమేని ఇరాన్ సుప్రీం లీడర్ ఏ ఆయుధాలతో ఇజ్రాయెల్ దేశాన్ని లేపేయాలని చూశాడో అదే మిసైల్స్ ద్వారా ఖమేని అనేక మంది ఆ మిసైల్స్ ద్వారా వాళ్ళు చనిపోయినట్లుగా మనం చూసాం. తెలుసా? భూమి మీద దేవుని ప్రజలను లేపాలని చూసిన ఎవ్వరూ కూడా దేవుని బిడ్డలను భూమి మీద లేకుండా చేయాలని చూసిన వారు ఎవ్వరి విషయాల్లో కూడా వారు భూమి మీద లేకుండా దేవుడు చేశాడు. అయితే తన ప్రజలకు ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప మహా ఆనందాన్ని దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నీ విషయంలో కూడా నీ శత్రువులైనా కానీ సమస్యలైనా కానీ ఏ విషయాలైనా సరే నిన్ను నిందిస్తున్నారా? ఒకవేళ
బాధపడుతున్నావా? నేను భూమి మీద లేకుండా ఇలా చేయాలని చూస్తున్నారా? ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఒక్క రాత్రిలోని దేవుడు సీన్ రివర్స్ చేసేస్తాడు. నీ స్థితిగతులు మారుస్తాడు. శత్రువులను దేవుడు ఆయన సంహరిస్తాడు. నీ జీవితాల యొక్క కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. నీకు మరణ శాసనాన్ని దేవుడు ఆయన దీర్ఘాయు శాసనంగా, విడుదల శాసనంగా మారుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి శత్రువులు నీ మీద లేచినా ఆ శత్రువులు ఎదుటే నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. నీవు కూడా ఇదిగో యూదులు ఏ విధంగా దేవుడి మీద ఆధారపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ దేవుని సన్నిధిలో దేవుడు ఎలుగెత్తి ఏడ్చాడు, వాళ్ళ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చాడు. ఆ రాత్రి మరణ పాశము వాళ్ళకి శత్రువులకు యమపాశంగా మార్చాడు. ఆ రోజున యూదులకు ఒక ఆ కాలరాత్రే తెల్లవారి వారికి పండగ దినంగా మారిపోయింది. అలాగే నీ జీవితంలో కూడా నీ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. మరణ పాశము నీకు తన ఒక పండగలాగా మారుస్తాడు. నీ స్థితిగతులన్నీ కూడా ఒక్క రాత్రిలోనే మార్చి నీ శత్రువులు ఏదంటే దేవుడు నీకు విజయాన్ని, నీకు ఆనందాన్ని నీకు దేవుడు అనుగ్రహించి ఆనందమును సంతోషమును మహా పండగలాగా నీకు, నీ కుటుంబం, నీ జీవితానికి ఆ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ దినం మీ పాదాల దగ్గర చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, ఈ వాక్యం ద్వారా ఇదిగో తండ్రి, భూమి మీద నీ బిడ్డలను ఎవరైతే లేకుండా చేయాలని చూశారో వారిని భూమి మీద లేకుండా చేసిన దేవుడు ప్రభా, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. నీ బిడ్డలకు మాత్రం గొప్ప పండగని, ఆనందాన్ని అనుగ్రహించినట్లుగా నాయనా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ శత్రువుల చేత అయితే బాధించబడుతున్నారో ఆ శత్రువుల మీద ఈ బిడ్డలకు విజయం దయచేయండి నాయన. ఏ మరణకరమైన వ్యాధులతో అయితే రోధించబడుతున్నారో ఆ మరణకరమైన వ్యాధుల నుండి ఇదిగో ప్రభా, హిజ్కియాకి అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చినట్లుగా దయచేయండి ప్రభా. అయ్యా, ఏ శత్రుడైతే ప్రభా గుంటలు గొయ్యలు తవ్వుతున్నారో అదే గొయ్యిలో శత్రులు పడిపోయారు. అదే గొయ్యిలో ప్రభా ఆ గోతుల నుండి పైకి లేవనెత్తి తన బిడ్డలకు విజయాన్ని ఇచ్చినట్లుగా ప్రభా చూస్తున్నాం. ఈ రోజున ప్రభా ఇది ఈ బిడ్డల చుట్టూ మీ సన్నిధి కాపుతను అనుగ్రహించి ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి గొప్ప అత్యధికమైన విజయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము.